కోనసీమ జిల్లా కొత్తపేట మండలంలో కేంద్ర భారతీయ గీతా కులాల సమాఖ్య సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మట్టపర్తి సూర్యచంద్రరావు మీడియా సమావేశంలో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 560 జీవో ద్వారా ప్రతి మండలంలో గీత కులాల ప్రజలకు 5 ఎకరాల భూమి కేటాయించాలని నిర్ణయించారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వెంటనే ఈ జీవో అమలు చేయాలన్నారు. అలాగే బ్యాంకుతో సంబంధం లేకుండా సబ్సిడీ మంజూరు చేయాలని కోరారు. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కానీ మేము విన్నపించుకునేది ఏంటంటే గీత కార్మికులకి తగినటువంటి న్యాయం కల్పించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పేసి నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా కార్పొరేషన్లు ఇచ్చారు కానీ ఈ రోజు వరకు కూడా ₹1 కూడా కార్పొరేషన్కి మంజూరు చేయలేదు. దీనికి కారకులు ఎవరు, ఎందుకు చేయట్లేదు అన్నది ఒక ప్రశ్న. దయచేసి వీలైనంత తొందరలో కార్పొరేషన్కి నిధులు మంజూరు చేయవలసిందిగా నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే చాలాసార్లు ఈ అబ్కారీ వ్యవస్థ మీద మాట్లాడడానికి వస్తే మొట్టమొదట 20% గీత కులాల వారికి ఈ బ్రాండ్ షాపులు ఇస్తామని చెప్పడం అన్నది వాస్తవం. ఆ తర్వాత ప్రభుత్వం తాలూకా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని దానికి 10% కుదించారు. ఓకే, రైట్. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, దానికి కాదని మేము అనడం లేదు. కానీ ఆ 10%లో కూడా ₹2 లక్షల డిపాజిట్ చేస్తేనే బ్రాండ్ షాప్ ఇస్తామంటే సామాన్యంగా ఉన్నటువంటి పర్సన్ ₹2 లక్షల కట్టే పరిస్థితిలో ఈవేళ గీత కార్మికుడు ఉన్నాడా? కాబట్టి ఇది తీరని అన్యాయం. ₹2 లక్షల డిపాజిట్ చేసి మీరు బ్రాండ్ షాప్ తీసుకోండి అని అంటే ఇది కరెక్ట్ కాదేమో అని మా ఉద్దేశం. ఎందుకంటే కట్టుకునే స్థామత లేదు. ఇది బడాబాబులకి వెళ్ళిపోతుంది తప్ప సామాన్యుడికి ఇక్కడ అన్యాయం జరుగుతుంది. మేమనేది ఏంటంటే ప్రతి మండలంలో కూడా కళ్ళు గీత సొసైటీస్ ఉన్నాయి. సొసైటీలో సభ్యులు ఉన్నారు, 10 నుంచి 100 మంది వరకు సభ్యులు ఉన్నారు. మరి సొసైటీలకు ఇవ్వకుండా మీరు ఎవరికో బినామీలకు ఇవ్వడంలో అర్థం ఏంటో నాకు అర్థం కాలేదు. కాబట్టి దీనికంతా గైడ్లైన్స్ అసలు ఎవరిస్తున్నారు మీకు? దీనికి ముఖ్యమైనటువంటి నేతలను కలుపుకొని వాళ్ళ స్వార్థం కోసము ఎవరో పనిచేయడం కాకుండా ఈ గీత కార్మికుల కష్టాలు సుఖాలు ఆలోచించే వ్యక్తులని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి ఏ విధంగా చేస్తే న్యాయం జరుగుతుందో ప్రజలకని చెప్పేసి ఆలోచన చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి లేకుండా మీ ఇష్టానుసారంగా అంటే ఏదో తోచినట్టు వాళ్ళు చేసేస్తూ ఉంటే అన్యాయం జరిగేది ఇక్కడ సామాన్య గీత కార్మికుడికి. అలాగే చెట్టు మీద నుంచి గీత కార్మికుడు ఉదయం లేచి చెట్టెక్కితే కానీ పొట్టగడవని పరిస్థితి. మరి చెట్టు మీద నుంచి దురదృష్టవశాత్తు పడిపోయినట్లయితే మేము ఆ రోజున చెప్పాం, ₹20 లక్షల చనిపోయినట్లయితే ₹20 లక్షల పేమెంట్ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పేసి మేము అడిగాం. రెండోది అంగవైకల్యం, చిన్న చిన్న దెబ్బలు తగిలి కాలో చెయ్యో విరిగిపోయి అంగవైకల్యం కలిగినట్లయితే ₹2 లక్షల నుంచి ₹5 లక్షల వరకు పేమెంట్ నష్టపరిహారం ఇచ్చి ఆ యొక్క కుటుంబాన్ని ఆదుకోవలసిందిగా మేము విన్నవించుకుంటున్నాం. దీని మీద తక్షణం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మంచి మనసుతో ముందుకొచ్చి తగినటువంటి న్యాయం చేయవలసిందిగా మేము కేంద్ర సంఘం నుంచి మేము యాజ్ ఏ ప్రెసిడెంట్గా నేను ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను.